తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఇవాళ లెక్చరర్స్, టీచర్స్, కానిస్టేబుల్స్, వైద్య సిబ్బందికి ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. నూతనంగా ఎంపికైన 5192 మందికి సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు. యువత ఆకాంక్షల్ని కుటుంబ పాలన నెరవేర్చలేదంటూ బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కుటుంబ వ్యక్తుల పదవుల కోసం నిరుద్యోగుల్ని విస్మరించారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యుల ఉద్యోగం ఊడగొడితేనే ఉద్యోగాలు వస్తాయని యువత భావించారని, అందుకే కాంగ్రెస్కు అధికారం ఇచ్చారని అన్నారు. అందుకే 3 నెలల్లో 30,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎప్పుడు ఇస్తారో తెలీదు. పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్నాపత్రాలు ఏ జిరాక్స్ సెంటర్లో తేలుతాయో తెలీదు. ప్రశ్నాపత్రాలను ఎవరు దిద్దుతారో దిద్దే వాళ్ళ మీద నమ్మకం లేదు, ఫలితాలు ప్రకటించే వాళ్ళ మీద విశ్వాసం లేదు. ఈ రకంగా అపనమ్మకంతో అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మీరందరూ కష్టపడి కొట్లాడి ఇక మా ఉద్యోగాల గురించి అడగడం కాదు, అధికారంలో ఉన్న కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితేనే మీ ఉద్యోగాలు వస్తాయన్న ఆలోచనతోటి ఉద్యోగాలు అడగడం మానేసి తండ్రి కొడుకు, మామ అల్లుడు, కూతురు తండ్రి ఉద్యోగాలు ఊడగొట్టింది. కాబట్టి 3 నెలల్లో 30,000 ఉద్యోగ నియామక పత్రాలు మేము మా మంత్రివర్గ సహచరులము ఇవ్వగలిగినము అని అంటే ఇందులో మీ కృషి ఉన్నది, మీ యొక్క కష్టం ఉన్నదని చెప్పి నేను నమ్ముతున్నాను. కేసీఆర్ మనవడి పెంపుడు కుక్క చనిపోతే వెటనరీ డాక్టర్ మీద కేసు పెట్టారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పెంపుడు కుక్కకు ఇచ్చిన విలువ పేదల ఆరోగ్యానికి కేసీఆర్ ఇవ్వలేదని మండిపడ్డారు. గత ముఖ్యమంత్రి గారు పెంచుకున్న వాళ్ళ మనవడు పెంచుకున్న పెంపుడు కుక్క చచ్చిపోతే డాక్టర్ మీద క్రిమినల్ కేసులు పెట్టి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో లోపలేపించారు. వాళ్ళ పెంపుడు కుక్కకు జ్వరం వస్తే డాక్టర్ చూడలేదని ఆ వెటర్నరీ డాక్టర్ల మీద కేసులు పెట్టారు. మరి వాళ్ళ ఉద్యోగాలు రాక వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళను ఊరేయాలనా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు పెంచుకున్న బొచ్చు కుక్కకున్న విలువ పేదోడి బిడ్డల ప్రాణాలకు లేదా అని చెప్పి మేము సభాముఖంగా నేను మీ ద్వారా ప్రశ్నించదలుచుకున్నాను. ఆలోచన విధానం, పాటిస్తున్న విధానం ఫ్యూడల్ విధానంలో మార్పు రావాలి. పేదవాడికి విద్య చేరాలి. విద్య ఒక్కటే మన జీవితాలలో వెలుగు నింపుతుంది. చదువుకోవడం ద్వారా ఈ ప్రపంచానికే మనము ఏదైనా కావచ్చు, ఎక్కడికైనా చేరవచ్చు. దానికి మీరే బాధ్యత వహించాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన జరుగుతుందా లేదా? గడిలలో బందీ అయిన ప్రభుత్వాన్ని గ్రామాల్లోకి తీసుకువచ్చామా లేదా? ఈ 3 నెలల పాలనను అంచనా వేసుకుని భవిష్యత్తులో తీర్పు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల్లేనని, ప్రజల కోసమే పనిచేస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ప్రజాపాలన జరుగుతున్నదా లేదా, ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చినమా లేదా, గడిలలో బందీ అయిన ప్రభుత్వాన్ని గడీలు బద్దలు కొట్టి గ్రామాలకు తీసుకొచ్చినమా లేదా, ఈ 3 నెలల పరిపాలన మీద అంచనా వేసుకొని రేపు భవిష్యత్తులో తీర్పు ఇవ్వమని నేను అడుగుతున్నా. రేపు జరగబోయే ఏ ఎన్నికలైనా మా పరిపాలన మీద, మా నిర్ణయాల మీద, మేము చేస్తున్న నియామకాల మీదనే మీరు తీర్పునివ్వండి, మీరు ఆలోచన చెయ్యండి. ఇక్కడ విన్నది గ్రామాలకు వెళ్ళి చర్చించండి. నేను చెబుతున్న మాట వాస్తవమా కాదా? ఇవాళ ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకనాడు మంత్రులు ఎవరైనా మిమ్మల్ని కలిసేటోళ్ళ? ఎప్పుడైనా మీరు ముఖ్యమంత్రిని చూసిండ్రా? ఎప్పుడైనా ముఖ్యమంత్రి ఎవరైనా కలిసిండా? ఇవాళ పరిస్థితి ఉందా? మీరు ఎవరైనా రేవంత్ అన్న అంటే ఏందమ్మా అని వెనక్కి తిరిగి మాట్లాడుతున్నా కదా. మీ అభిమానంతోనే కదా ఇక్కడ ఉన్నది. ఈ అవకాశం మీరు ఇచ్చిందే కదా, మా తాతనో ముత్తాతనో ఇచ్చింది కాదు కదా, మా తాతలు ఇచ్చిన ఆస్తి కాదు కదా ఇది. అందుకే ఈరోజు మా ప్రభుత్వం, మా మంత్రివర్గ సహచరులు పేదలకు అండగా నిలబడాలన్న ఆలోచనతోటి నిరంతరం మేము పనిచేస్తున్నాం.